మనం హిందువులకే బంధువులు. ఐక్యత గురించి మాట్లాడతాం, ఐక్యత రాగం గురించి మాట్లాడతాం. పక్కనోడికి కష్టం వస్తే చెలించం, హిందువు కాపదొస్తే ఆదుకోము, హిందువు కష్టాల్లో ఉండంటే పట్టించుకోము. ఎక్కడ మాట్లాడతాం మనం? ఏదో ఒక గుడికి ఏదో ఒక ఆపదొస్తే అక్కడ అల్చల్ చేస్తాం, హంగామా చేస్తాం, రోడ్ల మీద మరి రకరకాల భంగిమలు చేస్తాం. హిందువులలో ఐక్యత లేకపోవటానికి కారణం, హిందువులలో అనైక్యతకి కారణం, ఒక హిందువు గురించి ఇంకొక హిందువు పట్టించుకోరు. దేవుడికి ఆపద వచ్చినప్పుడు మాత్రం రోడ్ల మీదకి వస్తారు, కొట్లాడుకుంటారు, గుద్దులాడుకుంటారు, తన్నులాడుకుంటారు. కానీ సాటి హిందువుకి కష్టం వచ్చినప్పుడు సాటి హిందువు పట్టించుకోకపోవటం వల్ల ఈ హిందూ సమాజానికి ఆపద అనే విషయం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మనం ఎప్పుడూ పక్కనోడి మీద పడి ఏడవటం కాదు, మనం ఏం చేస్తున్నాం మన సమాజానికి, అది మన హిందూ సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు కావాలి. మన యూనిటీ ఎక్కడ పోయింది? మనోడు ఆపదలో ఉంటే మనం ఎందుకు ఆదుకోలేకపోతున్నాం? వేల కోట్ల ఆస్తిపరులు ఉన్నారు, లక్షల కోట్ల ఆస్తిపరులు ఉన్నారు, కొన్ని వందల కోట్ల ఆస్తిపరులు ఉన్నారు. ఇవాళ హిందూ సమాజం అనగదొక్కబడటానికి కారణం హిందూ సమాజంలో ఉన్న మిలియనియర్సే, హిందూ సమాజంలో ఉన్న కోటీశ్వరులే, హిందూ సమాజంలో ఉన్న లక్షాధికారులే. ఎవ్వడు వచ్చి మనల్ని ఏదో చేస్తాడని భయంతో భయభ్రాంతులకు గురై మనం బతకటం కంటే మన సమాజానికి మనమేం చేస్తున్నాం, మన హిందూ సమాజానికి మనమేం చేస్తున్నాం, మనం ఎంతవరకు హిందూ సమాజం గురించి కొట్లాడుతున్నాం, ఆపదలో ఉన్న ఎంతమందిని ఆదుకుంటున్నాం అనే విషయం గురించి ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయకుండా హిందూ సమాజ ఐక్యత గురించి మాట్లాడతారు. ఐక్యత ఎట్లా వస్తుంది? ఐక్యత ఏ విధంగా వస్తుంది? యూనిటీ అనేది ఏ విధంగా నిలబడుతుంది అనే విషయం ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయరు. ఉత్తరాది పాలకులకు హిందూ సమాజం ఒక ఓటు బ్యాంకుగా మారటానికి కారణం ఏంటంటే, ఉత్తరాది పాలకులు హిందువులను విభజించు పాలించు అనే సిద్ధాంతంతో ఒక సెంటిమెంటల్ ఫూల్స్గా భావిస్తూ మన సమాజాన్ని వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కోసం వాడుకుంటున్న మాట వాస్తవం. ఎందుకండి సాటి హిందూకు కష్టం వస్తే నువ్వు స్పందించవు? సాటి హిందూకు ఆపదొస్తే నువ్వు ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయవు? సాటి హిందూ కష్ట సుఖాలు ఎందుకు పంచుకోవు? సాటి హిందూకు నువ్వు ఎందుకు సహాయం చేయవు? ఎక్కడుంది నీ యూనిటీ? ఎట్లా పెరుగుతుంది నీ యూనిటీ? ముందు అది నేర్చుకోండి. అది నేర్చుకున్న తర్వాత హిందూ సమాజం గురించి మాట్లాడటం అలవాటు చేసుకోండి.